మొత్తానికి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ తిరుపతి ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యింది. ఆ దేవుడు మమ్మల్ని రమ్మని చెప్పేసి ఆహ్వానించాడు. సో మేము జర్నీ స్టార్ట్ చేసాము. జర్నీలో భాగంగా నైట్ పడుకొని లేచేసరికి ఆల్మోస్ట్ తిరుపతి అయితే చేరుకున్నాము. తిరుపతిలో మొదటి మెట్టు దగ్గర పూజ చేసి కొబ్బరికాయ కొట్టి దేవుడా మాకు ఎలాంటి ఆయాసం అలసట లేకుండా మంచిగా మెట్లు ఎక్కాలని భగవంతుని కోరుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. నాతో పాటు వచ్చిన మా అన్నవారు మాత్రం నన్ను వెనకాల వదిలేసి ముందుగా ఫెరారీ కార్లో రయ్యమని దూసుకొని వెళ్ళిపోతున్నారు. సరేలే ఎంతసేపు నడుస్తారో చూద్దాంలే అనుకొని నేను వాళ్ళ వెనకనే సరదాగా నడుచుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాను. మేము కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మాకు అక్కడ కొన్ని జింకలు అయితే కనిపించాయి. వాటిని దగ్గర నుంచి చూస్తూ కాసేపు వీడియో తీసుకొని సరదాగా ఆడుకొని వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది వీటికి వెంబడి తీసుకొచ్చిన బిస్కెట్లు చాక్లెట్లు ఏ పడతాయి పెడుతున్నారు. ఇలాంటి జంతువులకు అవి పెట్టడం కరెక్ట్ కాదు. నన్ను వెనకాలే వదిలేసి ముందుగా వచ్చిన ఫెరారీ కార్లు కాసేపటికే రోడ్ రోలర్లు అయ్యాయి. అదే మరి అలాగే ఉంటుంది వదిలేసేసి, అందుకే కలిసి వెళ్ళాలి. చెప్తే వినరేంటి, సర్లే అలసిపోయారని చెప్పేసి కొత్తగా ప్లాన్ చేసి అక్కడ వాటర్ బాటిల్ తీసుకొని అందులో కొంచెం గ్లూకోన్ టీ కలుపుకున్నాము. ఏవో ఇలాగైనా ఎనర్జీ వస్తామని, బట్ అది మాత్రం బాగానే పనిచేసింది. దాని తర్వాత మళ్ళీ ఫెరారీలాగా రయ్యమని ఉరికాము. సో మొత్తానికి ఎలాగో అలా కింద మీద పడుతూ అలసిపోయి ఆగిపోయి కూర్చొని నిలబడి మొత్తానికి అయితే గుట్టపైకి 4 గంటల్లో చేరుకున్నాము. పైకి వెళ్ళాక క్షణం టైం కూడా వేస్ట్ చేయకుండా గబగబా రెడీ అయ్యేసి మాకు ఆకలిస్తుందని చెప్పేసి మంచి హోటల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మంచి ఫుడ్ తిన్నాము. దర్శనానికి వెళ్ళినప్పుడు ఫోన్ అలా ఉండదు కాబట్టి కొన్ని వీడియోస్ అయితే తీయడం మర్చిపోయాము. ఇది దర్శనం అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఏవైతే కొండపైన 7 ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది. ఇదిగో ఇక్కడ చూడండి, శ్రీవారి పాదాల నుంచి కొండ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో తిరుమల. ఇది వచ్చేసి శిలాతోరణం. ఇక్కడ పార్కు ఇంకా కొన్ని పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అవన్నీ చాలా బాగున్నాయి. పైన 7 ప్లేసుల్లో కూడా కొన్ని మెట్లు ఎక్కి దిగాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. నేను చూడడం లేదనుకోని చెప్పి మా వాళ్ళు సరదాగా కాసేపు కూర్చుందాం అనుకున్నారు, కానీ వీడియో తీస్తున్నానని చెప్పేసి మళ్ళీ ఏమంటేనే లేశారు. ఇది వచ్చేసి కపిలా తీర్థం. ఇక్కడ వాటర్ లోపల నుంచి వస్తుంది. ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి పాప వినాశనం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయంటారు, కానీ పాపం అనేది మనం స్నానం చేస్తే పోవడం కాదు, మన మనసులో ఉండాలి, మనం తప్పు చేయొద్దని. ఇది వచ్చేసి గుడిమల్లం టెంపుల్. ఇది ఏకశిల విగ్రహంపై శివుడు 3 అవతారాల్లో మనకు కనిపిస్తాడు. ఇది 2600 సంవత్సరాల కల పురాతనమైన టెంపుల్. చాలా బాగుంటుంది. ఈ తమ్ముడు వచ్చేసి మా జీప్ డ్రైవర్. ఇతనే మాకు అన్ని ప్లేసెస్ చూపించాడు. కొండల్లో అటు తిప్పి ఇటు తిప్పి మమ్మల్ని పిప్పి చేశాడు కట్లు కొట్టుకుంటూ. ఇంతకుముందు నువ్వు ఏం చేస్తాడు తమ్ముడు అని అడిగితే అంబులెన్స్ డ్రైవర్ అని చెప్పాడు. చివరిగా మాకు ట్రైన్కి ఒక 40 నిమిషాలు టైం ఉందని చెప్పేసి గోవిందరాజ స్వామి టెంపుల్ ఆలయానికి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మేము లోపలికి వెళ్తుంటేనే మాకు దేవుడు పల్లకిలో ఊరేగింపు కోసం బయటికి వచ్చాడు. అది చాలా బాగా అనిపించింది. మొత్తానికి మేమైతే ట్రైన్ ఎక్కేసాము. సో వెంకటేశ్వర